హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. ఆనియన్ సమోసా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ ఆనియన్ సమోసాని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఆనియన్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 నుంచి 3 పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం ఆనియన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని వేరొక బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ మైదాని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక సమోసా రేకుని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని అప్లై చేసుకొని రెండో ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకోవాలి. ఇలా త్రికోణలాగా రావాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ని ఫిల్ చేసుకొని చివర్లకి మైదా పిండిని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏమన్నా గ్యాప్స్ అనిపిస్తే ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసుకోవాలి. చూడండి, సమోసా అనేది ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యాయో. ఈ విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా సమోసాని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సమోసాని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, సమోసాలన్నీ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని యాడ్ చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను సమోసా రేకులని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో కనుక మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. సైడ్స్ని మిగిలిన ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఇవి చిప్స్ లాగా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, కరకరలాడుతూ ఎలా వచ్చాయో. మరి ఈ సమోసాని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.